అందరికీ నమస్కారం. భగవద్గీత చదవండి, వినండి అని తెగ చెప్పేస్తున్నావు కదా. అసలు భగవంతుడు ఏం చేసిండమ్మా? భగవంతుణ్ణి పూజించండి, ఇది చేయండి, అది చేయండి అని తెగ చెప్పేస్తున్నారు. అసలు మాకు ఎలాంటి ఇది లేదు అని నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళకి ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక గుళ్ళో ఒక అతను గుడిని శుభ్రం చేసే అతను భగవంతుని విగ్రహాన్ని క్లీన్ చేసుకుంటూ అంటాడు, ఏంటయ్యా నేను రోజు క్లీన్ చేస్తున్నా, ఎంతో మంది భక్తులు వచ్చి మిమ్మల్ని మొక్కిపోతున్నారు, కానీ ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, శిలా విగ్రహం లాగా ఇలా నిలబడిపోతున్నావు అని అంటే, ఓహో నీకు అలా అనిపిస్తుందా, అయితే నువ్వు నాలాగా ఉండు అంటే ఉంటా, అందులో పెద్ద గొప్ప ఏముంది అంటే, సరే ఉండు అంటే ఉంటా అంటాడు అనమాట. ఉంటే కానీ ఒక కండిషన్ ఏంటి తెలుసా, ఏం జరిగినా మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండాలి అంటే, ఓకే సైలెంట్గా ఉంటాడు అనమాట. అప్పుడు ఒక ధనవంతుడు వచ్చేసి హ్యాపీగా, నేను చాలా హ్యాపీగా ఉన్న దేవుడా అని చెప్పేసి తన పాకెట్లో నుండి హుండీలో డబ్బులు వేసేసి పర్సు నా హుండీ మీద పెడతాడు. పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు దేవుణ్ణి మొక్కేసి. తర్వాత ఒక పేదతను వస్తాడు, రోజు నేను మిమ్మల్ని పూజిస్తున్నా కదా దేవుడా, మీరు నాకు ఏం చేసిండ్రు, నా పిల్లలకు ఫుడ్ లేదు, ఏం లేదు, ఈ రోజు కనుక ఫుడ్ తినకుంటే నా పిల్లలు చనిపోతారు దేవుడా, నన్ను కాపాడు తండ్రి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి తెరిచి చూసేసరికి హుండీ మీద పర్సు ఉంటుంది. ఓ నాకు ఇలా సహాయం చేసావా దేవుడా, మిమ్మల్ని నేను అనవసరంగా నిందించిన అని హ్యాపీగా వెళ్ళిపోయి పిల్లలకు ఫుడ్ పెట్టుకుంటాడు. తర్వాత ఒక నావ నడిపే అతను వచ్చేసి దేవుణ్ణి మొక్కుతా ఉంటాడు. ఈలోపు పర్సు మర్చిపోయిన ధనవంతుడు వచ్చేసి, నేను ఇక్కడ పర్సు మర్చిపోయినా, ఇక్కడ నువ్వే ఉన్నావు, నువ్వే తీసినావు అని చెప్పేసి ఒప్పుకోకుంటే పోలీసులను పిలిచి జైల్లో వేపిస్తాడు. అట్లా వేపిస్తుంటే ఈ శిలారూపంలో ఉన్న మనిషికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి దేవుడా నువ్వేం చేస్తున్నావు, అక్కడ అన్యాయం జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు బయటికి రాగానే దేవుడు అంటాడు, చూసావా ఆ పిసినారి ధనవంతుడు ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేయలేదు, తెల్లారితే హార్ట్ స్ట్రోక్తో చనిపోతాడు, ఆడ పర్సు మర్చిపోయి ఆ పిల్లలకు ఫుడ్ పెట్టేలాగా చేసిండు, తెల్లారితే తుఫాన్ వస్తుంది, నావికుడు నావ నడిపితే ఆ సముద్రంలోకి పోయి చనిపోతాడు, అంటే నేను ఏ రకంగా సహాయం చేసిండో నీకు అర్థమైందా ఇప్పటికైనా అని అంటాడు.